రిటైర్మెంట్ బెనిఫిట్స్ వృద్ధాప్యంలో సురక్షితమైన జీవితం అందించే ఉద్దేశంతో భారత ప్రభుత్వం ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ అంటే ఈపీఎఫ్ స్కీమ్ లాంచ్ చేసింది. ఈ పథకాన్ని ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ నిర్వహిస్తుంది. సంస్థ ప్రతి ఈపీఎఫ్ మెంబర్కు యూనివర్సల్ అకౌంట్ నెంబర్ కేటాయిస్తుంది. అయితే ఈపీఎఫ్ఓ నిబంధనలో ఈ రోజు నుంచి అతిపెద్ద మార్పు చోటు చేసుకుంటుంది. కొత్త ఆర్థిక సంవత్సరం 2024-25 రావడంతో నేటి నుంచి ఈపీఎఫ్ఓ రూల్స్ మార్చారు. దీని ప్రకారం ఒక వ్యక్తి ఉద్యోగం మారితే అతని ఈపీఎఫ్ ఖాతా ఆటోమేటిక్గా కొత్త కంపెనీకి బదిలీ అవుతుంది. ఇప్పటి వరకు ఖాతాదారులు అభ్యర్థనపై మాత్రమే ఈపీఎఫ్ ఖాతాను బదిలీ చేసేవారు, కానీ ఇప్పుడు ఆ రూల్ మార్చేశారు. ఏప్రిల్ 1 నుంచి ఈ కొత్త రూల్ అమల్లోకి రానుంది. దీంతో ఉద్యోగం మారినప్పుడు ఇకపై మాన్యువల్గా మీ పీఎఫ్ అకౌంట్ ట్రాన్స్ఫర్ చేయాలని దరఖాస్తు చేసుకోవాల్సిన అవసరం ఉండదు. పాత సంస్థ నుంచి మీ ఈపీఎఫ్ బ్యాలెన్స్ ఆటోమేటిక్గా కొత్త సంస్థ ఖాతాలోకి మారిపోతుంది. ఇది ఉద్యోగులకు ఊరట కలిగించే అంశం. అయితే ఈ బదిలీపై పూర్తి సమాచారం ఈపీఎఫ్ఓ నుంచి రావాల్సి ఉంది. ఉద్యోగం మారినప్పుడు అకౌంట్ బ్యాలెన్స్ మాత్రమే ట్రాన్స్ఫర్ చేస్తారా, లేక సదరు అకౌంట్ వడ్డీ కూడా జమ చేస్తారా అనేది తెలియాల్సి ఉంది. ఉద్యోగులకు ఈపీఎఫ్ అనే ఒక సేవింగ్ స్కీమ్లా పనిచేస్తుంది. ఈపీఎఫ్ఓ ఉద్యోగి కంపెనీ ప్రతి నెల చేసే కాంట్రిబ్యూషన్ను మేనేజ్ చేస్తుంది. ఉద్యోగులు తమ బేసిక్ శాలరీ, డియర్నెస్ అలవెన్సెస్లో 12% కాంట్రిబ్యూట్ చేయాల్సి ఉంటుంది. కంపెనీ కూడా అదే 12% కాంట్రిబ్యూట్ చేయాలి. ఈపీఎఫ్ వడ్డీ రేట్లు మంత్లీ కాంపౌండ్ అవుతుంది, కానీ ఏటా ప్రత్యేకంగా మార్చి 31న ఉద్యోగి అకౌంట్లో జమ అవుతుంది. పదవి వివరణ తర్వాత ఉద్యోగి తమ సొంత కాంట్రిబ్యూషన్, కంపెనీ కాంట్రిబ్యూషన్ రెండు మొత్తాలపై వడ్డీ కూడిన మొత్తం చెల్లింపును అందుకుంటారు. వడ్డీని నెలవారీగా కలుపుతారు. అంటే ఒక నిర్దిష్ట నెలల్లో సంపాదించిన వడ్డీ అసలు మొత్తానికి యాడ్ అవుతుంది. తదుపరి నెల వడ్డీని అంతకు ముందు వడ్డీ కలపగా వచ్చిన మొత్తంపై లెక్కేస్తారు. అయితే వడ్డీ ఈపీఎఫ్ అకౌంట్లో సంవత్సరానికి ఒకసారి మాత్రమే ఆర్థిక సంవత్సరం మార్చి 31వ తేదీన జమ అవుతుంది.